ఒకప్పుడు భార్యల్ని చంపే భర్తల గురించినే స్టోరీలు నిరంతరం చూస్తుండేవాళ్ళు. ఆ మధ్యన తెలంగాణలో ఉన్నటువంటి స్వాతిరెడ్డి అనే అమ్మాయి అనుకుంటా. ఒక విచిత్రమైనటువంటి నర్స్‌గా చేసే అమ్మాయి ఒక విచిత్రమైన నేరం చేసింది. ఆ తర్వాతనే భర్తల్ని చంపే కేసులు ఎక్కువైనాయి. ఆ కేసులో ఏంటంటే ఒక లవ్వర్‌ని ఆహ్, ప ఉంచుకోవడానికి భర్తని చంపేయడానికి ఓ సినిమా టైప్ స్కెచ్ చేసింది. భర్తని చంపేసి అడవిలో తగలబెట్టేసింది. ఆ తర్వాత తన లవర్ మీదన యాసిడ్ పోసింది. మొహం కాలిపోయేటట్టు. ఆ లవరు తన భర్త అని చెప్పేసి అతన్నే ఆహ్, ఎవరో దారిలో యాసిడ్ పోసారంటూ ప్రచారం చేసింది. హాస్పిటల్‌లో చేర్చింది. అతనికి ట్రీట్మెంట్ ఇప్పిస్తా వచ్చింది. ఈ భర్త కుటుంబ సభ్యులందరూ అతన్నే కొడుకు అనుకున్నారు. అతన్నే తమ వాడు అనుకున్నారు. తర్వాత అతను ఎవరిని గుర్తుపట్టట్లేదు. పోనీ మానసిక దెబ్బ అంటే కాదు. ఆ విషయంలో డౌటొచ్చి వాళ్ళ బ్రదర్ కంప్లెయింట్ ఇచ్చాడు. అప్పుడు అమ్మాయిని నిలదీసి పోలీసులు విచారిస్తే, ఇట్లా నా భర్తని నేనే చంపాను. నా లవర్‌ని నా భర్తగా చూపించడానికి ప్లాన్ చేశానని చెప్పింది. ఆ భర్త కుటుంబ సభ్యులు రూ. 5,00,000 ఖర్చు పెట్టారు అతనికి ఆ ట్రీట్మెంట్‌కి గూడా. ఆ నేరం మొట్టమొదటిసారి భర్తని చంపి లవ్వర్ కోసం అన్నట్టు. ఇప్పుడు ఇట్లాంటి కేసులు రోజు పుట్టుకొస్తున్నాయి. పూటకొక కథ తయారవుతుంది. తాజాగా విశాఖపట్నం భీమిలి మండలంలో నాగమణి అనే మహిళ తన భర్త సూరిబాబుని చున్నీతో మెడ బిగించి హత్య చేసింది. ఆ తర్వాత వడదెబ్బతో పడిపోయాడని నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్ల తనిఖీలో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితురాలను అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాల లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్నది ఇప్పుడు తేలుస్తారు.